చూసారు కదండి సొరకాయ పెరుగు చట్నీ ఎలా చేస్తున్నాను. ముందుగా సొరకాయ ముక్కలు ఉడికించి పెట్టుకున్నాను. పసుపు ఉప్పు వేసి ఇందులో ఆవాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. అది కూడా ఇందులో వేసేసేయాలి. తిరగబాటు పోపుకి ఆయిల్, కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, కరివేపాకు అందులో వేసేసి తిరగబాటు బాగా పెట్టేసేసాను. ఇందులో ఇప్పుడు వాడుకోండి బాగా. ఇది సొరకాయ పెరుగు చట్నీ అండి. ఇది వచ్చి సొరకాయ ముక్కలు, దీనిలో కొంచెం ఆవాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లము వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాము. ఆ పేస్ట్ ఇందులో సొరకాయ ముక్కల్లో వేసేసామండి. తిరగబాటు పెట్టుకొని ఆవాలు, ఆయిల్, పచ్చిశనగపప్పు, మినపప్పు, కరివేపాకు వేసుకొని అందులో ఆ పేస్ట్ వేసుకొని తర్వాత ఈ ముక్కలు వేసేసుకొని కొంచెం వాడే వరకు ఉంచుకొని కొంచెం వాడిద్దామండి. ఒక నిమిషం పాటు వాడిన తర్వాత పెరిగేసేసుకున్నాము. చూడండి బాగా ఉడికిపోయిన సొరకాయ ముక్కలు. ఈ సొరకాయ పెరుగు చట్నీ అండి. ఇందులోకి ఇలాంటి పేస్ట్ ఆవాలు, వెల్లుల్లి, అల్లము, పచ్చిమిర్చి వేసి నలగొట్టుకొని ముందే వేసామండి. దీనిలో ముందుగా తిరగబాటు పెట్టుకున్నాము. ఆయిల్ వేసాము, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసి తర్వాత వచ్చి సొరకాయ ముక్కలు ఈ పేస్ట్ వేసామండి. ఇది ఎక్కువైంది కాబట్టి పక్కన పెట్టాను. వేయంగా మిగిలిందండి. ఇది ఎక్కువ వేసుకుంటే మళ్ళీ కారుగా ఉంటుంది, అందుకని ఇది సరిపోయింది. రెండు మూడు నిమిషాల్లో సొరకాయ పెరుగు చట్నీ రెడీ అయిపోతుంది. బాగా వాట్ చేసుకున్న తర్వాత ఈ సొరకాయ ముక్కలు ఇప్పుడు ఇందులో పెరిగేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ వేసుకొని ఇందులో పెరుగు ఒక 2-3 నిమిషాల్లో సొరకాయ పెరుగు చట్నీ రెడీ అయిపోతుంది. ఉప్పు ముందే ముక్కల్లో వేసుకున్నాం కాబట్టి ఉప్పు, పసుపు చాలా ఉప్పు ఇంకొంచెం వేసుకునేది సరిపడా. చాలా బాగుంటుందండి సొరకాయ పెరుగు చట్నీ. మీరు తయారు చేసుకోండి. చూడండి ఎలా ఉందో సొరకాయ పెరుగు చట్నీ. 2 నిమిషాల్లో సొరకాయ పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన వస్తువులు సొరకాయ, పెరుగు, ఆవాలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఆవాలు, పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకొని కొంచెం వేసుకోవాలి ముక్కల్లో. ఇంకా పోపు పెట్టుకొని ఆయిల్, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు అండి పోపుకి. చూసారు కదండి చేసే విధానం. మీరు రెడీ చేసుకోండి. చూడండి సొరకాయ పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి సొరకాయ పెరుగు చట్నీ. చేసే విధానం చూసారు కదండి. 2 నిమిషాల్లో సొరకాయ పెరుగు చట్నీ అండి. మీరు తయారు చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ రేపు ఇదే వీడియోలో ఇదే ఛానల్లో కలుసుకున్నామండి. మళ్ళీ ఇదే ఛానల్లో కలుసుకున్నాము. బాయ్ అండి.